రేషియో అండ్ ప్రపోర్షన్లో మనము ఇంట్రడక్షన్ క్లాస్ చూసాము. ఈ రోజు అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ విచ్ ఈస్ గ్రేటర్ 5/8 ఆర్ 9/14 అని ఇచ్చారు. ఇలా మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఏది గ్రేటర్ ఏది లెస్సర్ అని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్లో ఒక మెథడ్ ఉంది, నార్మల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నార్మల్ మెథడ్స్ మనం ఏం చేస్తాం, ఏదో న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ డినామినేటర్ ఈక్వల్ చేసామనుకోండి ఎల్సిఎం తీసుకొని న్యూమరేటర్లో ఏది హయ్యర్ ఉంటే అది గ్రేటర్ ఫ్రాక్షన్ అవుతుంది. అలా కాకుండా మనము న్యూమరేటర్స్ ఈక్వల్ చేసేసామనుకోండి, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, డినామినేటర్ ఏది లెస్గా ఉంటే ఆ ఫ్రాక్షన్ గ్రేటర్గా ఉంటుంది. ఓకేనా, సో అది నార్మల్గా మనకి అంతకుముందు తెలిసిన మెథడ్. ఇప్పుడు ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో మనకి విచ్ ఈస్ గ్రేటర్ అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తే సో మనం ఈజీగా ఏ ఫ్రాక్షన్ గ్రేటర్ ఏ ఫ్రాక్షన్ లెస్సర్ అనేది చెప్పేయగలం. సో ఇప్పుడు ఇదేంటి, a/b అండ్ c/d అనుకుందాం. ఈ ఫ్రాక్షన్ వచ్చేసి a/b, ఈ ఫ్రాక్షన్ వచ్చేసి c/d అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు AD ఈజ్ గ్రేటర్ దాన్ BC అనుకోండి, సో ఈ ఫ్రాక్షన్ గ్రేటర్ 5/8 గ్రేటర్. అలా కాకుండా AD ఈజ్ లెస్ దాన్ BC అనుకోండి, ఈ ఫ్రాక్షన్ గ్రేటర్. ఓకే, సో అదే AD ఈక్వల్ టు BC అనుకోండి, సో ఇవి రెండు ప్రపోర్షన్గా ఉన్నట్టు ఈ 2 ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు మనం ఈజీగా 5/14 ఎంతండి 70, 9 8 72 అంటే 70 ఈజ్ లెస్ దెన్ 72. సో ఇది కదండి, అప్పుడు ఏ ఫ్రాక్షన్ గ్రేటర్, 9/14 ఈజ్ ద గ్రేటర్. సో ఎలా చెప్పాము, ఇది a/b ఇది c/d అనుకుంటే AD అంటే ఏని డిని మల్టిప్లికేషన్ చేస్తే ఆ రిజల్టెంట్ అనేది బీసీని మల్టిప్లై చేసిన రిజల్టెంట్కి గ్రేటర్గా ఉంటే ఈ ఫ్రాక్షన్ గ్రేటర్, ఒకవేళ లెస్సర్గా ఉంటే ఈ ఫ్రాక్షన్ గ్రేటర్, c/d ఈజ్ గ్రేటర్. ఓకే, సో AD ఈజ్ గ్రేటర్ దాన్ BC, దెన్ a/b ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. ఓకే, AD ఈజ్ లెస్ దాన్ BC, c/d ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇది రేషియో అండ్ ప్రపోర్షన్లో ఈజీగా మనము 2 ఫ్రాక్షన్స్ ఇచ్చేస్తే ఇలా కంపేర్ చేసి ఏది గ్రేటరో ఏది లెస్సరో చెప్తాము. సో సేమ్ మోడలే నేనైతే దీనికి 3 మెథడ్స్ చెప్తాను. ఓకే, ఫైండ్ ద గ్రేటర్ రేషియో బిట్వీన్ 2:3 అండ్ 4:5. సో ఇంతకుముందు మనము రేషియో అండ్ ప్రపోర్షన్లో ఏది గ్రేటర్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి చూసాం కదా, అదే అప్లై చేద్దాం. ఇది 2:3 అంటే ఏంటి, 2/3, 4:5 అంటే 4/5. సో ఈ ఫ్రాక్షన్ గ్రేటరా ఈ ఫ్రాక్షన్ గ్రేటర్ అంటే నార్మల్గా చెప్పేయొచ్చండి. ఇక్కడ 3 అనేది 0.6 అలా వస్తుంది, అంటే 2/3 అంటే 0.6 అలా. ఇక్కడ 4/5 అంటే 0.8. సో ఇది గ్రేటర్ అని ఈజీగా చెప్పేయచ్చు. అలా కాకుండా మనకి ఏవైనా కొంచెం ఎక్కువ నెంబర్స్ ఇస్తే అలా జస్ట్ చూడగానే చెప్పలేని నెంబర్స్ ఇచ్చినప్పుడు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది a/b ఇది c/d అనుకుంటే AD ఈజ్ గ్రేటర్ దాన్ BC, a/b ఈజ్ గ్రేటర్ దాన్ c/d. అలా కాకుండా AD ఈజ్ లెస్ దాన్ BC, a/b ఈజ్ లెస్ దాన్ c/d. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 × 5 10 లెస్ దాన్ 3 × 4 12 కాబట్టి సో ఇప్పుడు c/d ఈజ్ గ్రేటర్, అంటే 4/5 ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. మీరు ఎగ్జామ్లో ఇన్ని స్టెప్స్ ఏమైనా పెట్టాల్సి వస్తుందో, ఏం లేదు, అవి రెండు మల్టిప్లై చేశారు. AD ఈజ్ లెస్ దాన్ BC, సో c/d ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేస్తాం, లేదా న్యూమరేటర్స్ ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్స్ని ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు నేను డినామినేటర్ కనుక్కుంటున్నాను. ఓకేనా, సో డినామినేటర్స్ 3కి 5కి ఎల్సిఎం ఏంటండి 15. ఓకేనా, సో ఇప్పుడు ఈ 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 15లో 5 టైమ్స్
అంటే 10/15 అవుతుంది. అలానే ఇక్కడ 5/15 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 4 3s are 12. సో డినామినేటర్ ఈక్వల్, న్యూమరేటర్లో ఏది గ్రేటర్ అయితే అది గ్రేటర్ ఫ్రాక్షన్. సో ఈ 12/15 అనేది ఏంటమ్మా? 12/15 ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. ట్వెల్వ్ బై 15 అంటే 4/5. అలా కాకుండా న్యూమరేటర్ని ఈక్వల్ చేసామనుకోండి, న్యూమరేటర్ అనుకోండి, ఇప్పుడు 2కి 4కి ఎల్సిఎం ఏంటి? 2, 4కి ఎల్సిఎం 4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2 అనేది 4ని 2 టైమ్స్ చేస్తుంది, అంటే 4/3 2s are 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4a 5. అయితే న్యూమరేటర్స్ ఈక్వల్ అయితే డినామినేటర్లో ఏది లెస్ నెంబర్ అయితే అది గ్రేటర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు గ్రేటర్ ఫ్రాక్షన్ ఏంటి? 4/5. 4/5 అంటే ఏంటండి? ఆల్రెడీ ఉంది కూడా, 4/5 ఈస్ ద గ్రేటర్ ఫ్రాక్షన్. సో ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయండి. మనము ఒక ఫ్రాక్షన్ ని గ్రేటర్ ఫ్రాక్షన్ ఆర్ లెసర్ ఫ్రాక్షన్ అని చెప్పడానికి మనము రేషియో అండ్ ప్రపోర్షన్ ద్వారా ఏడి ఈజ్ గ్రేటర్ దెన్ బీసీ, A/B ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ C/D ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ఏడి ఈజ్ లెస్ దెన్ బీసీ, A/B ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ C/D అలా చెప్పొచ్చు. ఈక్వల్ అయితే రెండు ప్రపోర్షన్ గా ఉన్నట్టు. అలా కాకుండా ఇక్కడికి వస్తే డినామినేటర్స్ ని ఈక్వల్ చేసి చెప్పొచ్చు, న్యూమరేటర్స్ ని ఈక్వల్ చేసి చెప్పొచ్చు. డినామినేటర్స్ ని ఈక్వల్ చేస్తుంటే డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకుంటాం. డినామినేటర్స్ ఎన్ని టైమ్స్ పోతాయో అన్ని టైమ్స్ న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 3 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 × 2. ఇక్కడ 5 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 × 4 12. సో విచ్ ఈస్ గ్రేటర్ ఫ్రాక్షన్? 12/15. 12/15 అంటే 4/5. ఇక్కడ న్యూమరేటర్స్ ని ఎల్సిఎం తీసుకొని ఈక్వల్ చేస్తాం. అలా కాకుండా ఇంకొక మెథడ్ ఏంటి? జస్ట్ ఫ్రాక్షన్ తీసుకో, ఇక్కడ 2/3 అంటే జస్ట్ డివైడ్ చేసామనుకోండి, డెసిమల్స్ వస్తాయి, 0.6 అలా వస్తుంది. ఓకేనా, ఇక్కడేమో 0.8 అలా వస్తుంది. సో 0.6 ఈజ్ గ్రేటర్ ఆర్ 0.8 ఈజ్ గ్రేటర్? 0.8 ఈజ్ గ్రేటర్. 4:5 ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి. ఇలా మనం ఈజీగా ఏది గ్రేటర్ ఫ్రాక్షన్ ఏది లెసర్ ఫ్రాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ A, B, C, D ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 2:5:4:3. ఇఫ్ C గెట్స్ 2000 rupees more than D, what is the B share? ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంతో చెప్పారా? లేదు, కానీ 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ టోటల్ అమౌంట్ ని వాళ్ళ యొక్క రేషియో చెప్పారు. సో A:B:C:D వాళ్ళ రేషియో ఏంటండి? 2:5:4:3. ఏ యొక్క, సో ఒక టోటల్ అమౌంట్ లో ఏ యొక్క పార్ట్ ఎంత? 2 parts, B 5 parts, C 4 parts, D 3 parts. ఓకే, నెక్స్ట్ అక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పారు. C gets 2000 more than D. C gets 2000 more than D. సో C యొక్క అమౌంట్ ఎంతండి? 4 parts అంటే 4x. ఇక్కడ D యొక్క అమౌంట్ 3x ఈక్వల్ టు 2000 అండి. ఓకే, x ఈక్వల్ టు 2000. మనల్ని కనుక్కోమనింది ఏంటి? ఒక పార్ట్ వాల్యూ, ఇది ఒక్క పార్ట్ వాల్యూ. ఓకేనా, బట్ మనల్ని కనుక్కోమనింది బి షేర్. సో బి షేర్ ఏంటండి? 5 parts అంటే 5x. సో 5x అంటే 5 × 2000 10,000 రూపీస్. ఒకవేళ టోటల్ అమౌంట్ కనుక్కోమన్నారు అనుకోండి, మనకు ఒక సింగిల్ పార్ట్ వాల్యూ 2000 రూపీస్ అని వచ్చింది. మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయబడింది? టోటల్ అమౌంట్ 7 14 parts. So 14 × 2000 28,000 is the total amount. Total amount is distributed to 4 persons, A, B, C, D. C and C యొక్క షేర్ కి D యొక్క షేర్ కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2000. వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా ఓన్లీ సింగిల్ పార్ట్, సింగిల్ షేర్. ఓకే, ఆ సింగిల్ షేర్ వచ్చేస్తే మనకి B కి 5 parts ఉన్నాయి మొత్తం టోటల్ అమౌంట్ లో. ఓకే, సో 5 × ఆ సింగిల్ షేర్ ని మల్టిప్లై చేసామనుకోండి 10,000 రూపీస్. అదే ఏ యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి 2 × 2000 రూపీస్. అదే సి యొక్క షేర్ కావాలన్నారు అనుకోండి 4 × 2000 రూపీస్. డి యొక్క షేర్ కావాలన్నారు అనుకోండి 3 ×
2000 rupees. Seats for mathematics, physics and biology in a school are in the ratio 5:7:8. Okay, 5:7:8. Next, there is a proposal to increase these seats by 40%, 50% and 75% respectively. So ikkada mathematics, physics and biology seats ఇచ్చారు. అయితే వాటిని ఇంక్రీజ్ చేసే ప్రపోజల్ పెట్టారు. ఏ రేషియోలో? రెస్పెక్టివ్ గా 40% అండ్ 50% అండ్ 75% లో ఇంక్రీజ్ చేస్తున్నారు ఆ సీట్స్ ని. ఇప్పుడు మనం న్యూ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర 10 సీట్స్ ఉన్నాయండి. 10 సీట్స్ ఉన్నాయి. ఓకే, నేను ఒక 50% సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు నాకు టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ రిజల్టెంట్ ఈ 10 సీట్స్ కి ఈ 50% సీట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మొత్తం ఆ తర్వాత న్యూ రేషియో కావాలి అంటే ఇప్పుడు మనం ఈ 10 సీట్స్ ప్లస్ ఓకే 10 సీట్స్ లో 50% అంటే 10 into 50/100. ఇప్పుడు ఈ 10 కామన్ తీసామనుకోండి 1 + 50/100 అంటే 1 + 50%. 1 + 50%. అలానే ఇక్కడ మనకి న్యూ రేషియో కావాలంటే 5 into 1 + 40%. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది 10 into 1.5. 10 into 1.5. అలానే ఇక్కడ కూడా మనకి న్యూ రేషియో అంటే 5 into 1.4, 7 into 1.5, 8 into 17, 1.75. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ తీసేసాం అనుకోండి, అన్నిటిలో పాయింట్లు ఉన్నాయి కాబట్టి సో 5 into 14, 7 into 15, 8 into 17.5 చేద్దాం. సో ఇక్కడ 17, ఇక్కడ 105, ఇక్కడ వచ్చేసి 8 5s are 44, 8 7s are 56, 0 6, 8 1s are 8 6, 140. ఓకే, సో ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేయండి. 5 14s, 5 2s, 5 1s, 5 2s, 5 8s. ఓకే, 7 2s, 7 3s, 7 4. సో 2:3:4 is the final ratio. అంటే ఆల్రెడీ సీట్స్ ఇంక్రీజ్ అవ్వకముందు 5:7:8, సీట్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత అంటే 40% లో 50% లో 75% రెస్పెక్టివ్ గా ఇంక్రీజ్ అయిన తర్వాత రిజల్టెంట్ రేషియో ఏంటి? మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ బయాలజీ సీట్స్ కి 2:3:4. మీకు అర్థం అవ్వాల్సింది ఈ షార్ట్ కట్ అండి. ఇది ఆల్రెడీ నేను ఎలానో చెప్పాను. ఏదైనా ఒక రేషియో ఇచ్చేసి ఆ రేషియోని ఇలా రెస్పెక్టివ్ గా ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ప్రీవియస్ రేషియో ఇంటూ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నారో వాటితో మల్టిప్లై చేయాలి. ఓకేనా? 1 + percentage, 1 + percentage, 1 + percentage తో మల్టిప్లై చేయాలి. అవన్నీ ఎందుకు చెప్పాను, కామన్ తీస్తాం. ఆల్రెడీ ఉన్న సీట్స్ కి ఎక్స్ట్రాగా యాడ్ అయిన సీట్స్ ఒక పర్సెంటేజ్ని యాడ్ చేస్తాం కాబట్టి అందుకని అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కెన్ వాక్ 40 dogs in 80 hours. ఓకే, how many dogs can walk in 12 hours? So 40 dogs 8 hours అయితే మనకి ఎన్ని డాగ్స్ తెలియదు 12 hours కి. సో ప్రపోర్షనే కదండి. సో 40/8 = మనకి తెలియదు బై 12 వేసామనుకోండి. సో ఇక్కడ డాగ్సే కదా కావాల్సింది. ఆ ఎక్స్ అనుకుంటే 40 into 12/8. సో ఎక్స్ = 60 dogs. ప్రపోర్షన్ రూల్ అండి జస్ట్. సో క్యాలిక్యులేట్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 15 and 30. ప్రపోర్షనల్ అంటే ఇప్పుడు నేను A/B = C/D అంటాను కదా. సో అక్కడ మనకి ఇచ్చింది రెండే కాబట్టి నేను ఇక్కడ B/C అంటే ఇప్పుడు A:B అండ్ B:C ఆర్ ప్రపోర్షనల్. అంటే A/B = B/C. సో A అంటే 15, B అంటే 30, అగైన్ మళ్ళీ B అంటే 30, C తెలియదు అంటే థర్డ్ ప్రపోర్షనల్. సో ఇప్పుడు నాకు థర్డ్ ప్రపోర్షనల్ = 30 into 30/15, 15 2s. సో థర్డ్ ప్రపోర్షనల్ ఎంతండి? 60. ఓకే, ఇలా మనకి ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చేసి థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమంటే
నేను ఇక్కడ 3 వేరియబుల్సే తీసుకుంటాను, మధ్యలో వేరియబుల్ ఈక్వల్ చేస్తాను, a బై బి ఈక్వల్ టు b బై సి. సో ఇంకా నాకు తెలియంది సి కాబట్టి సిని ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, ఈ మోడల్ ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్ లో. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 9 and 64. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. అంటే ఇలా ఇప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 64. సో ఇక్కడ 9కి 3 బయటకు వస్తుంది, 64కి 8 బయటకు వస్తుంది. సో 3 ఇంటూ 8 24. సో మీన్ ప్రపోర్షనల్ between 9 and 64 అంటే square root of 9 into 64. So 3 into 8 equal 24 is the mean proportional between 9 and 64. ఓకే, మనకి ఈక్వేషన్ ఇచ్చారు, దీని నుంచి మనం p/q ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని p² ప్లస్ 4q² మైనస్ 4pq ఈక్వల్ టు 0. సో ఇది మీకు ఎలా రాయొచ్చు అనిపిస్తుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అలా ఉంటుంది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అలా తెచ్చుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఏబి ఏదో ఒకటి 2q p అనుకుందాం. ఓకే, ఏ అంటే p అనుకుందాం, 2 ఏ అంటే p, b అంటే 2q. సో 4pq సరిపోయింది కదా. ఏ స్క్వేర్ మైనస్ 2ab, ఏ అంటే p, 2a, b అంటే ఇంకా మిగిలిపోయింది 2q కదా, మొత్తం మల్టిప్లై చేయండి 4pq అవుతుంది, ప్లస్ 2q². సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, ఏ మైనస్ b హోల్ స్క్వేర్. సో p మైనస్ 2q ఈక్వల్ టు 0, p ఈక్వల్ టు 2q. సో p బై q ఈక్వల్ టు 2 అండి. అంటే p/q ఈక్వల్ టు 2:1 ఈస్ ద ఆన్సర్. ఓకే, ఏదైనా రాదు అనుకోవటం కంటే ట్రై చేస్తామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అనే థాట్ రావాలి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, p మైనస్ 2q ఈక్వల్ టు 0 చేస్తే pq రేషియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ వాళ్ళు p/q అడిగారు కాబట్టి 2:1, అదే q/p అడిగితే 1:2. ఓకే, సో ప్రతిదీ పెన్ను పెట్టి సాల్వ్ చేస్తూ కాకుండా ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ ప్రాబ్లమ్స్ రీడ్ చేస్తూనే ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకొని తర్వాత ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ద ప్రైస్ ఆఫ్ ఏ స్కూటర్ అండ్ ఏ టెలివిజన్ ఆర్ ఇన్ ద రేషియో 8:7. ఓకే, ఒక స్కూటర్ అండ్ టెలివిజన్ యొక్క ప్రైసెస్ రేషియో ఇచ్చేసారు. ఇఫ్ ఏ స్కూటర్ కాస్ట్ 2000 మోర్ దెన్ ద టెలివిజన్, సో వాటి యొక్క డిఫరెన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి రేషియో ఉంది కదా, రేషియోని 8x 7x అనుకున్నాం అనుకోండి, స్కూటర్ కాస్ట్ 8x, టెలివిజన్ కాస్ట్ 7x అనుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ అంటే x ఈక్వల్ టు 2000 రూపీస్. సో మనల్ని అడిగింది టెలివిజన్ ప్రైస్ కదా, టెలివిజన్ అంటే ఎన్ని ఇక్కడ 7x. సో x ఆల్రెడీ 2000 అని తెలుసు. సో 7 into 2000 14,000 రూపీస్. అదే మనకి స్కూటర్ అడుగుంటే 8 into 2000 16,000 రూపీస్. సో అలా ఈజీగా మనము క్వశ్చన్ చదువుతానే ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు స్కూటర్ అండ్ టెలివిజన్ రేషియో ఇచ్చారు 8:7, అలానే వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చారు 2000 రూపీస్, అంటే x ఈక్వల్ టు 2000 రూపీస్. మనల్ని అడిగింది టెలివిజన్ యొక్క కాస్ట్ కాబట్టి 7x కావాలి. సో 2000 into 7 14,000 రూపీస్. అదే స్కూటర్ అడుగుంటే 16,000 రూపీస్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, అలా ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్ చేసేయచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ని, మళ్ళీ సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా. అంటే పెన్ను పేపర్ పెట్టి రఫ్ చేసి ఇదా కాదా అని థింక్ చేస్తూ అలా కాకుండా క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ చేసేయటం నేర్చుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ని చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ xy ఈక్వల్ టు 36 దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. ఇది చాలా ఈజీ కదండి, ట్రై చేయండి. సో ఆ రేషియోని x:9ని x/9, 4:9ని 4/9 వేసుకోండి. సో అలానే ప్రతి రేషియోని అలాగా డివిజన్ ఫామ్ లో వేసుకుంటే xy ఈక్వల్ టు 36 దేంతో వస్తే అది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ a/3 ఈక్వల్ టు b/8, మనకు కావాల్సింది a+3/b+8 కావాలి. ఓకే, సో ఇక్కడ మనకి అగైన్ రేషియో కావాలి కాబట్టి ఈ a యొక్క వాల్యూని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. 3/3/8/8. సో 6/16, 2 3s 2 8s,
సో a ప్లస్ 3/b ప్లస్ 8 ఈక్వల్ టు 3/8. సో సేమ్ వచ్చేసింది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా ఒక రేషియో ఇచ్చేసి మళ్ళీ అగైన్ రేషియోనే ఫైండ్ అవుట్ చేయమంటే అక్కడ జస్ట్ ఎగ్జాక్ట్గా ఏ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అదే మనకి ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ నెంబర్కి బదులు 3x అనో 8x అనో అలా తీసుకోవాలి. ఓకే, సో P/Q/R రేషియో ఇచ్చారు, మనల్ని P/Q, Q/R, R/P రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ P/Q అంటే 2/3, Q/R అంటే 3/4, R/P అంటే 4/2. సో రేషియో షుడ్ నాట్ బి ఇన్ ద ఫ్రాక్షన్. ఓకే, ఎల్సిఎం తీసుకొని ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేసేయండి. ఓకే, సో ఎల్సిఎం 3, 4, 2కి ఎల్సిఎం ఎంతండి? 12. ఓకే, సో 2/3 into 12 is to 3/4 into 12 is to 4/2 into 12. ఓకే, సో అంటే అన్నిటిని ఈక్వల్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, అన్నిటిని ఈక్వల్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు, అన్నిటికి ఈక్వల్ నెంబర్ యాడ్ చేయొచ్చు, అన్నిటికీ ఈక్వల్ నెంబర్ డిఫరెంట్ అలా చేయొచ్చు అనమాట రేషియోలో. ఓకే, సో ఇక్కడ ఎందుకు 12 తీసుకున్నాము అంటే ఎప్పుడైనా సరే మనము వాటి యొక్క ఎల్సిఎం అన్నిటికీ ఈక్వల్గా క్యాన్సిల్ అవ్వాలంటే ఎల్సిఎం. ఓకే, సో 3 4s, 4 3s, 2 6. సో 8:9:24. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కామన్గా ఏదైనా టేబుల్ డివైడ్ చేస్తుంటే దాంతో డివైడ్ చేయండి. సో ఏమి పోదు కదా. సో ఫైనల్ రేషియో ఏంటి? 8:9:24. గుర్తుపెట్టుకోండి, రేషియో షుడ్ నాట్ బి ఇన్ ద డెసిమల్, రేషియో షుడ్ నాట్ బి ఇన్ ద ఫ్రాక్షన్. ఓకే, ఓన్లీ నెంబర్స్లోనే ఉంటుంది. సో 8:9:24. సో ఒక సమ్ 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ రేషియోలో? ఇప్పుడు A/B/C అనుకుందాం. 3 పర్సన్స్ 3:4:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దట్ ద సెకండ్ పర్సన్ రిసీవ్స్ అంటే B రిసీవ్స్ అంటే 4 parts, 4x ఈక్వల్ టు 12 రూపీస్. సో x ఈక్వల్ టు 3 రూపీస్ అండి. మనకి టోటల్ అమౌంట్ కావాలి. టోటల్ పార్ట్స్ ఎన్ని? 3 ప్లస్ 3x ప్లస్ 4x ప్లస్ 7x ఈక్వల్ టు 14x. సో 14 into 3, 42 రూపీస్ ఈస్ ద టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ని ఒక ఫస్ట్ పర్సన్కి ఇలా, సెకండ్ పర్సన్కి ఇలా, థర్డ్ పర్సన్కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. అలా టోటల్ అమౌంట్ అనుకుందా. సో ఏకి ఎంత అమౌంట్ ఇచ్చారు అన్నారనుకోండి. సో ఒక పార్ట్ వచ్చేసి 3 రూపీస్, 9 రూపీస్ ఏకి ఇచ్చారు, బికి వచ్చేసి 12 రూపీస్ ఇచ్చారు, సికి మాత్రం ఎక్కువ ఇచ్చేసారండి, 21 రూపీస్ ఇచ్చేసారు. ఓకేనా. సో మనం ఇక్కడ అంటే 3 టోటల్ పార్ట్స్ ఇంటూ అలా ప్రతిదీ వేసుకోకుండా కూడా మనం ఈజీగా సో 4 పార్ట్స్ బి యొక్క షేర్ ఆల్రెడీ తెలుసు. సో ఒక పార్ట్ వాల్యూ వచ్చింది, దాని నుంచి టోటల్ అమౌంట్ కావాలంటే అన్ని పార్ట్స్ని సో ఏ షేర్ని, బి షేర్ని, సి షేర్ని యాడ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే.